అప్పుడు శాసనసభల తెలంగాణ నిషేధిత పదం, ఆ ప్రాంతం మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం నుంచి అని మాట్లాడే దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ సీఎం అయ్యారు. ఎట్లా ఉండే సార్ ఆ రోజు కేసీఆర్ ఫీలింగ్ ఎట్లుండే, ఏమన్నారు? అంటే వాస్తవానికి ఇది మనకంతా కొత్త అనిపిస్తుంది, ఇదేదో జరుగుతున్నది అని అనిపిస్తుంది. కానీ సరిత కేసీఆర్ గారికి మొదటి నుంచెల్లే ఉంది ఆ భావన. ఎందుకంటే పార్టీ పెట్టిన కొద్ది రోజులకి ఇప్పుడు మన హుస్నాబాద్ ఏదైతే సభ జరుపుతున్నామో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు వారు వచ్చిండ్రు, నేను కూడా ఉన్నాను. ఉన్నప్పుడు సారు ఇక వారు వచ్చి పరిచయం చేసుకొని, సార్ నేను ఇట్లా సో అండ్ సో కెప్టెన్ లక్ష్మీకాంతారావుని, నేను కూడా మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఇప్పుడు మంచిది రండి అని చెప్పి సార్ కూర్చోబెట్టి ఎట్లా అనుకుంటారు మీరు తెలంగాణ ఎట్లా చేద్దాం అనుకుంటారు అంటే అంతా మళ్ళీ పార్టీ లైన్ అంతా ఏంది, ఎట్లా చేస్తాం ఏంది అని చెప్పేసి అంత కథ చెప్పాడు. దాదాపు ఒక 3 గంటలు విన్నాడు ఆయన. అన్నీ విన్నాక సార్ ఇదంతా సినిమా స్టోరీ లాగా అనిపించింది నాకు, నిజమైందంటారా అన్నాడు. ఎవరు ఆయన? కెప్టెన్ గారు. అంటే నిజం అవ్వడమే కాదు లక్ష్మీకాంతారావు గారు, మీరు పాత్రధారులు అవుతారు దాంట్లో. ఇవాళ ఏ పదాన్ని అయితే తెలంగాణ పదాన్ని నిషేధించినరో శాసనసభలో, ఇదే శాసనసభలో మీరు తెలంగాణ పదాన్ని అధికారికంగా మీ ఎర్రబుగ్గలలో తిరుక్కుంటూ అనిపిస్తారు. సచివాలయంలో తెలంగాణ శాసనసభ కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష కార్యాలయం అని రాసి పెట్టిస్తారు. మీరు అధికారికంగా ఎర్రబుగ్గల కారులో జై తెలంగాణను కూడా తిరుగుతారు. ఇది మీరు చూస్తారు తొందరలోనే అని చెప్పాను. అదే సార్ నాకు ఇదంతా వింటుంటే ఒక సినిమా స్టోరీ లాగా కనపడుతుంది, సినిమా కనబడుతుంది నాకు కండ ముందర సినిమా, కానీ జరుగుతాడరా అంటే చెప్పిండు. జరగడం కాదు, మీరే జరిగిపిస్తారు, ఉంటారు మీరు దాంట్లో పాత్రధారులుగా అని చెప్పి. గంత కాన్ఫిడెన్స్ అవ్వలే ఉంది. సో అందుకనే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన పార్లమెంట్లో వచ్చినాడు, అసలు లోపల ఇంటర్నల్గా ఎంత సంతోషం ఉండని, ఎంత భావోద్వేగం ఉండని, కానీ బయటికి కూడా మౌనంగానే ఉన్నాడు. జస్ట్ బహుశా నాకు తెలిసి ఆ రోజు ఫస్ట్ రోజు నేను కూడా షేక్ హ్యాండ్ వచ్చింది. అంతకుముందాక మాకు ఎప్పుడు అట్లా అంత గౌరవంగా ఉండేది, దూరంగానే, కానీ మాట కొంచెం ఎమోషనల్గా. అంటే ఆయనకేమో అన్నీ ఇవి జరుగుతాయి అని తెలుసు, జరిగిపిస్తున్నాడు కాబట్టి ఆయనకి యాంగ్జైటీ అనిపించదు. మనకు అనిపిస్తుంది, ప్రజలుగా బయట ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఆయనకి ఇది జరిగిపోవలసిన కార్యమే కదా అన్నట్టుగా ఉంటుంది, వారికి ఉంటుంది. కానీ నిజంగా గొప్ప లక్ష్యం అంటే ఆ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు జరిపిస్తారు. వాళ్ళకి ఆ మానసిక స్థాయి ఆ స్థాయిలో ఉంటుంది, ఆ ఎత్తులో ఉంటుంది కాబట్టి జరిగిపిస్తారు. వాళ్ళు ఇది జరుగుతుంటే చూసే స్పెక్టేటర్ కాదు కదా కేసీఆర్. అయితే తెలంగాణ రావడానికి ముందు జరిగిన కుట్రలోకి ఎత్తైతే తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పునర్నిర్మాణంలో కూడా చాలా ఇష్యూస్ని ఫేస్ చేసి ఉంటారు. రాజకీయంగా కూడా అస్థిరపరిచే కుట్ర స్టార్టింగ్లోనే జరిగింది, ఓటుకు నోటు లాంటివి కూడా. అప్పుడు ఎట్లుండే, ఏమనుకున్నారు, దేనికోసం తెచ్చుకుందామో, ఇట్లా అయిపోయింది ఏంది అని? కొన్ని ఉన్నాయి మా మధ్య చర్చలు, కానీ కొన్ని ఇప్పుడే బయట పెట్టే కావు. అది రిటైర్ అయిపోతే బయట పెట్టాలి తప్ప, నేను కేసీఆర్ నేను రిటైర్ అయితే తప్ప చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అని ఎంత గొప్పగా స్వీకరిస్తాడు, ఎంత గొప్పగా ఉంటాడు అనేదానికి ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే కొన్ని ఏదో పోడుతున్నట్టు, దేని కొరకు పదవి కొరకు పోడుతున్నట్టు, లేకపోతే ఇంకో దాని కొరకు ఏదో చేస్తున్నట్టు కొన్ని రకాలుగా ఉంటాయమ్మా దీంట్లో. కొన్ని ఎందుకంటే అక్కడ వాళ్ళు లైవ్గానే ఉన్నారు, ఇక్కడ లైవ్గానే ఉన్నారు, ఇంకా అట్లా చాలా ఉంటాయి. కేసీఆర్ గురించి, కేసీఆర్ వ్యక్తిత్వం గురించి, కేసీఆర్ ఆలోచనల గురించి, ఆయన బిహేవియర్ గురించి, ఆయన హ్యూమిలిటీ గురించి చెప్పాలంటే చాలా. ఇంకా 1000 పేజీల పుస్తకం కూడా సరిపోదు రాయటానికి. 10,000 పేజీల పుస్తకం అవుతుంది, గన్ని ఉంటాయి. అయితే జరుగుతున్నాయి, ముందే గమనించిండు. ఉదాహరణకు ఒకటే తీసుకుందాం. వారం కాకముందే చంద్రబాబు నాయుడు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి పైన ఇండియాలో రాష్ట్రం ఏర్పడ్డాక ఆ 7 మండలాలు పెంచుకున్నాడు. ఏంటిది దాంట్లో ఆ 7 మండలంతో ఏముంది, అది చేయడానికి ఏం లేదు. బట్ దాన్ని అనుకున్న కుట్ర ఏందో ఒక కేసీఆర్ గమనించండి. ఏంది? విద్యుత్ ప్రాజెక్ట్, సీలర్ విద్యుత్ ప్రాజెక్ట్. దాన్ని గుంజుకొని మనకు విద్యుత్ లేకుండా చేయాలని దాని మీద చేసిండు. దాని మీద ఏంది చంద్రబాబు ప్లాన్ ఏంది ఎమ్మటే గమనించిండు.
దీని మీద తిరుగుబాటు రావాలి, అల్లర్లు జరగాలి తెలంగాణలో, హైదరాబాద్లో అల్లర్లు జరగాలి. దాని పేరు మీద ఆయన ఏదో 4 బస్సులు తగలబెట్టేయాలి, పాత ఆలయ చూసుకుని అన్ని ఆలయ కాబట్టి అట్లా తెలంగాణను ఫెయిల్ చేయాలి. హైదరాబాద్లో సెక్షన్ 8 తేవాలి, తెలంగాణ దెబ్బ కొట్టాలి, మళ్ళీ లేకుండా చేయాలి. ఇది చంద్రబాబు స్కీమ్. ఒక నిమిషంలో గమనించండు కేసీఆర్. అడుగడుగున మనం ఫెయిల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మనం ఆ అవకాశం ఇవ్వద్దు. కొన్నిట్లో మనం ఓపిక ఉండాలంటే తనకు మనం ఏడిపేయడానికి కూడా మనం గిచ్చుతుంటాడు. మనం ఏడిస్తే వాళ్ళ లక్ష్యం నెరవేర్చినట్టు అవుతుంది. దాన్ని భరిస్తూ ఉండాలి తప్ప, దాన్ని జరగనట్టే ఉండాలి తప్ప మనం దాని గురించి బయట మాట్లాడొద్దు, మన భావాలను ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఆ ఎత్తుగడలు బాగుంటాయి. అట్లా చాలామంది తెలియదు. అంటే మళ్ళీ ఉదయం చేయాలి, మళ్ళీ ఇది చేయాలి, మళ్ళీ అది చేయాలని చెప్పి అంటుంటారు. కానీ ఇంత బాధ్యతగా ఉంటాడు, ఏం జరగబోద్దో తెలుసు, ఊహిస్తాడు. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను నేను. క్యాబినెట్ జరిగింది, ఫస్ట్ క్యాబినెట్ తెలంగాణలో. మనం ఇటు లబ్ధి చేసుకున్నాం, సెక్రటరీలో ఆయన అవతల లబ్ధి చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు. మన క్యాబినెట్లో 8 గంటలు మొత్తం మేనిఫెస్టో పెట్టుకొని చర్చ చేసినాం. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్పిండు అందరికీ. సరే అయిపోయింది, మనం రాష్ట్రం ఏర్పడడం, మన లక్ష్యం నెరవేరింది. ఇక మన పూర్తి దృష్టి మొత్తం డెవలప్మెంట్ మీద ఉండాలి. పర్టికులర్గా హైదరాబాద్ను కాపాడుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది మనకు చాలా ముఖ్యం, మనకి గుండెకాయ ఇది. ఇక్కడ కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి మీకు, ఇతర ప్రాంతాలకు సంబంధించి వాళ్ళపైన కొంత ఏమన్నా ఇబ్బందులు పెట్టి ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు తెలియక కింద, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ మీద. అట్లాంటివి వచ్చినప్పుడు మీరు అవతల వైపు వాళ్ళ వైపు ఉండాలి, వాళ్ళని సేవ్ చేయాలి, మీరు వాళ్ళని దాచిపెట్టుకోవాలి. మన వాళ్ళు కొంత అసహనానికి వస్తుంటారు, కానీ మనం అది కరెక్ట్ కాదు. ఒక్క వాళ్ళే లీడర్, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, రకరకాల రాష్ట్రాల్లో రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ అందరూ మనకు సమానమే. అటు పక్కన కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే, పొరుగు రాష్ట్రం. దాంతో మంచి సంబంధాలు ఉండాలి తప్ప ఇక్కడున్న ప్రజలందరూ మన వాళ్ళనే భావన ఉండాలి. మహారాష్ట్రలో ఎంతో, కర్ణాటకలో ఎంతో వాళ్ళంతనే భావన ఉండాలి తప్ప వేరే ఉండకూడదు. ఎందుకంటే మీరు పై స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు అమలు చేసుకుంటూ పోతేనే కిందికి పోతుంది. కింద ఏదైనా జరిగితే కూడా చెప్పాలి మన వాళ్ళకి, ఇట్లా ఉండాలి మనము అని చెప్పి. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మనం స్ట్రిక్ట్గా ఉండాలి ఇట్లా అని చెప్పి మాకు చెప్పినారు. అయిపోయింది, మేము ఇది విన్నాం. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అయిపోయింది. తెల్లవారి ఒక అధికారి వచ్చిండు సార్ దగ్గరికి. వచ్చి సార్ ఇట్లా కౌంటర్ పార్ట్ ఆఫీసర్ నాకు మాట్లాడిండు, రాత్రి ఫోన్ చేసిండు. అక్కడ ఒక గమ్మతైన చర్చ జరిగిందంట. ఏంది అని అంటే, ఈ సెక్రటేరియట్ బిల్డింగ్కు చంద్రబాబు నాయుడు 10 కోట్లు ఏదో శాంక్షన్ ఇచ్చిండు రిపేర్ల కొరకని. ఇస్తుంటే ఒక మంత్రి నుండి, ఎందుకు సార్ ఇది వదిలిపెట్టిపోయే భవన్కు 10 కోట్లు మనం ఎందుకు పెట్టాలి, వీళ్ళకి వదిలిపెట్టిపోయేది కదా మనము అని చెప్పేసి అంటే, చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిపోతామా, మనం ఎక్కడికి పోతాం, ఏం జరుగుద్దో చూడుండ్రు మీరు, వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ తెలంగాణ వద్దనట్టు జరుగుతుంది అని మాట్లాడండి. ఆ ఆఫీసరు ఇట్లా మాట్లాడండి ఏంది మా సారు, మా సీఎం గారు అని చెప్పి మన ఆఫీసర్ చెప్పిన. ఆయన వచ్చి సారు చెప్పాడు. దాని మీద ఆలోచన చేసిండు బాగా. అసలు ఏంది, ఏం మాట్లాడిండు, దీని వెనకాల ఏం కుట్ర ఉంది, ఏదో ఉంది. అయితే ఇంకా చంద్రబాబు నాయుడు ఆశ వదులుకోలేదు, ఇంకా ఏదో చేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు అని చెప్పి ఆలోచన పెట్టుకున్నాడు. ఈ లోపలే అర్థమైపోయింది మనకు. దాని తర్వాత 7 మండలాలు కావచ్చు, అసెంబ్లీలో తెల్లాటర్కే వీళ్ళు రావచ్చు, కరెంట్ విషయంలో రావడం కావచ్చు. ఈడ చేస్తూనే కరీంనగర్ జిల్లాలో మన దిమ్మెలు కూడా కొట్టినారు, పార్టీ దిమ్మలు. ఎందుకు అంటే ఒక కొట్లాట సృష్టించడానికి. ఇది దేని దానికి విడిగా జరిగింది కాదు, ఇది మొత్తం ఒక కుట్రగా జరిగింది. ఓహో, అయితే ఇంకా ఆశలుకోలేదు సమైక్యవాదులు, మళ్ళీ దీని ఏదో చెడగొడతాం, బెర్లిన్ గోడనే బద్దలు కొట్టలేదా అని కూడా మాట్లాడిండు చంద్రబాబు. అప్పటికే ఆయన మోడీ కూడా తల్లిని చంపి బిడ్డను రక్షించి తెచ్చిండు ఏదైనా మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా మొత్తానికి ఏదో సంథింగ్ జరుగుతుంది, మనం ఇంకింత జాగ్రత్తగా ఉండాలి అన్నదాన్ని గమనించాడు కేసీఆర్ గారు. అట్లా మనకి అన్ని అర్థమైపోతున్నాయి. ఆ తర్వాత కరెంట్కి సంబంధించి ఆయన వచ్చి చెప్పిండు, ప్రైవేట్ ఆయన ప్రభుత్వం నుంచి ఇస్తలేడు, మనకు షేర్ రావాల్సింది ఏదైతుందో మన షేర్ ఇస్తలేడు, అక్కడి నుంచి రావాల్సింది. ప్రైవేట్ వాళ్ళకి కొందామంటే వాడిని ప్రైవేట్ని కూడా పిలిచేసి నువ్వు తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి భయపెట్టించిండు అని చెప్పి వాడు చెప్పాడు.
ఆహా అయితే దీని చుట్టూ తిప్పి మనం ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు ఈయన అని చెప్పి మరింత పట్టుదలతో పనిచేసి మనం ఏదో కౌంటర్ ఇచ్చుడు కాదు, బట్ చిక్కకుండా వాడు అనుకున్న దాన్ని భిన్నంగా మనం బలంగా పనిచేయాలి. ఉద్యమ సందర్భం కంటే ఇంకెక్కువ పని చేయాలి. ఇప్పుడు మనం తెచ్చుకోవడం గొప్ప కాదు, తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అన్న పద్ధతుల్లో మరింత ఎక్కువ పనిచేసిండు పట్టుదలతోని. అట్లా ఈ కుట్రలన్నింటికి ఆ రకంగా తిప్పికొచ్చాడు. సరే అనుకోకుండా ఓటుకునే కేసు దొరకడు, దాన్ని ఎట్లా వాడాలని అట్లా వాడిండు రాష్ట్రానికి అనుకూలంగా.